మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మిర్యాలగూడ డివిజన్లో దామరచెర్ల మండలంలో వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొన్న 14వ తారీఖున పుట్టలగడ్డ తాండా అవుట్స్కట్స్లో ఒక 19 ఇయర్స్ అమ్మాయి చెట్టుకి ఊరేసుకొని కనిపించడం జరిగింది చనిపోయి. ఆ విషయంలో ఆ మరణంలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలను ఆధారంగా చేసుకొని దీంట్లో కొంచెం లోతుగా విచారణ జరిపితే యాక్చువల్గా ఈ అమ్మాయి 19 ఇయర్స్ అమ్మాయి అన్మ్యారీడ్. ఈ అమ్మాయి ఆ పుట్టలగడ్డ తండాకి చెందినటువంటి నాగు అనే వ్యక్తితోటి లవ్ అఫైర్లో ఉంది. ఈ అమ్మాయి మేజర్ కాకముందు, అంటే ఈ అమ్మాయికి 18 ఇయర్స్ నిండక ముందు నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అది ఉండేది. దాంతోటి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అతన్ని రిపీటెడ్గా అడగటం, అతను ఆ అమ్మాయిని అవాయిడ్ చేసి ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతుంటే, ప్రస్తుతం మరణించడానికంటే ముందు ఈ అమ్మాయి హైదరాబాద్లో వాళ్ళ సిస్టర్ దగ్గర ఒక ప్రైవేటు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు 14వ తారీఖున ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు, వాళ్ళ సిస్టర్ కూడా ఆ విషయం తెలియదు, డైరెక్ట్గా పుట్టలగడ్డ తండాకు వచ్చి ఈ నాగు ఇంటికి వెళ్ళి ఎంతకాలం ఇట్లా పెళ్ళి పోస్ట్పోన్ చేస్తాం అనే దాని మీద నాగు ఇంటికి వెళ్ళి క్వశ్చన్ చేయడానికి వెళ్ళింది అక్కడికి. ఆ అమ్మాయి మీద బాగా ప్రెజర్ ఉంది, ఎందుకంటే ఆ అమ్మాయికి గతంలో అబార్షన్ కూడా జరిగినట్టు కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలిసింది. అయితే ఈ క్రమంలో ఈ నాగు తల్లి బుజ్జి ఆ అమ్మాయిని తిట్టి, "నువ్వు ఇంకోసారి మా ఇంటికి రావద్దు, మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా చెప్పి పంపించింది." ఆ తర్వాత ఈ విషయం నాగుకి తెలిసి నాగు అమ్మాయిని ఫాలో అయ్యి బైక్ మీద ఎక్కించుకొని ఊరి బయటికి మాట్లాడదామని తీసుకెళ్ళి అమ్మాయిలో అమ్మాయితోటి ఘర్షణ పడి అమ్మాయి ఒప్పుకోలేదు. మ్యారేజ్ మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ తర్వాత అంటే ఆ అమ్మాయి ఒప్పుకుపోవటం వల్ల ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఒక పొలాల్లోకి తీసుకెళ్ళటం. ఈలోపు నాగు సొంత బావ క్రాంతి, నాగు వాళ్ళ తల్లి బుజ్జి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ బుజ్జి రోడ్డు మీద కాపలా ఉండగా ఈ నాగు ఇద్దరు కలిసి అమ్మాయిని ఆ అగ్రికల్చర్ ఫీల్డ్ దగ్గర మాట్లాడటానికి లోపలికి తీసుకెళ్ళి అక్కడ అమ్మాయితోటి ఘర్షణ పట్టడం, మళ్ళీ అమ్మాయిని తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా బలవంతంగా అమ్మాయితోటి శారీరకంగా కలిసినారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపేసి, థ్రోటలింగ్ తోటి చంపేసి ఆ అమ్మాయి చున్నీతోటి ఉరిపెట్టుకున్నట్టు క్రియేట్ చేయడానికి ఆ అమ్మాయి చున్నీతోటి ఒక చెట్టుకి వేలాడదీయటం జరిగింది. అది రాత్రి 8:30, 9:30 మధ్యన ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది అగ్రికల్చర్ ఫీల్డ్ కొంచెం లోపట ఉండటం వల్ల ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ సెల్ ఫోన్ ట్రై చేస్తుంది, బట్ ఆ అమ్మాయి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దాంతోటి మార్నింగ్ బాడీ ఐడెంటిఫై అయ్యాక వీళ్ళ సిస్టరు అది మన సోషల్ మీడియాలో అవి చూసి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ బాడీ ట్రేస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాడపల్లి ఎస్ఐ రవికుమారు సీన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఇది అనుమానంగా అనిపిస్తుందని చెప్పి ఉన్నతాధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి సిఐ రూరల్ సిఐ వీరబాబు ఈ టీం అంతా కూడా దీని మీద వర్కౌట్ చేసి వితిన్ షార్ట్ పీరియడ్ ఇది సూసైడ్ కాదు మర్డర్ అనేటటువంటి కంక్లూజన్కి వచ్చినాం. ఆ తర్వాత ఒక 2-3 టీములతోటి దీన్ని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఫైనల్గా దీంట్లో నిన్న ఈ నాగు బావ క్రాంతిని, తర్వాత వాళ్ళ తల్లి బుజ్జిని, ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేసి పంపించడం జరిగింది విత్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ విచ్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఆఫ్ నౌ. దీంట్లో ఇంకా కొంతమంది అనుమానితులను కూడా వాళ్ళు పిటిషన్లో చేర్చడం జరిగింది. వాళ్ళ మీద కూడా లోతుగా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు. ఒకవేళ వాళ్ళ పాత్ర ఉన్నట్టు తెలిస్తే ఖచ్చితంగా వీ విల్ అరెస్ట్ దెమ్ అండ్ వీ విల్ ఆల్సో రికార్డ్ దెమ్ ఇన్ దిస్ కేస్. ఇంకొక ఇష్యూ దీంట్లో వాళ్ళని ఇమ్మీడియట్గా మేము కోర్టుకు పంపాల్సి వచ్చింది కాబట్టి వీ నీడ్ టు ఇంటరాగేట్ దెమ్ థరోలీ. దానికి సంబంధించి రేపు ఎల్లుండి వాళ్ళని మేము పోలీస్ కస్టడీకి తీసుకొని కూడా మిగతా విషయాలు మేము దీంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో ప్రైమరీగా ఆ అమ్మాయికి ప్రీ మ్యారిటల్, అంటే ఆ అమ్మాయి పెళ్లి కాకముందు నాగు ఆ అమ్మాయి ఏజ్ అడ్వాంటేజ్గా తీసుకొని లవ్ పేరు మీద మ్యారేజ్ అనే ప్రొటెక్ట్స్ తోటి ఆ అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేసినందుకు దాంట్లో పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత బిఫోర్ డెత్ షీ వాస్ ఫోర్స్‌ఫుల్లీ రేప్, ఆ విషయంలో రేప్ సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ అమ్మాయిని మధ్యన మర్డర్ జరిగింది. ఆ మర్డర్ కేసు టోటల్గా రిలివెంట్ సెక్షన్స్, బిఎన్ఎస్లో ఉన్న రిలివెంట్ సెక్షన్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ పోక్సో యాక్ట్ అన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఎట్ ది టైమ్ ఆఫ్ డెత్ షీ వాజ్ 19 ఇయర్స్, బట్ ఈ నాగు ఆ అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేసినప్పటికీ ఆమెకి 18 ఇయర్స్ నిండలేదు కాబట్టి పోక్సో కూడా దాంట్లో అట్రాక్ట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.